తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, త్వరలో ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్న మాజీ ఎమ్మెల్సీ అండ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారినట్టుగా భావించాలి. కొరకరాని కొయ్య. ఎందుకంటే ఆమె ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతోంది. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడినట్లుగా కాకుండా, అంటే కాంగ్రెస్ నాయకులు ఎంత వెంటాడుతున్నా దానికి సంబంధించిన ఆ టెంపో డిఫరెంట్గా ఉంటుంది. బట్ కవిత రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీని చెండాడుతుండడం అనేది సహజంగానే అందరినీ ఆసక్తి కలిగించే అంశంగా మనం భావించవచ్చు. ఆమె తాజాగా ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. బీఆర్ఎస్ పార్టీ గురించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేవిగా మనం భావించాలి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రధానంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా, విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ, ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్ళడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి, ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఇద్దరు పిటిషనర్లు. అందులో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు రైట్ కవిత వ్యాఖ్యలు మనం విన్నాం. ఆమె మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మాధవరెడ్డి అనే వ్యక్తికి మీరు టికెట్ ఎట్లా ఇస్తారు అని బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించింది. అంటే మాధవరెడ్డి ఈ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగాల్లో, ఇతరత్ర అంశాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని ఏవైతే గడిచిన రెండేళ్లుగా జరుగుతున్న ఒక పోరాటం అనండి, లేదా అంటే తెలంగాణ రాజకీయాల ఎజెండా పైకి బీసీ అంశం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. సో 42% రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే అనే అంశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నాడు. కానీ సుప్రీంకోర్టులో కేసులు ఉండడం, ఇతరత్ర రాజ్యాంగపరమైన సమస్యలు కూడా ఉండడం, వాటి వల్ల అది చట్టబద్ధం కాలేదు. అంటే దానికి చట్టబద్ధత లేదు. అయితే ఈ కాంటెక్స్లో అప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిందో, ఆ జీవోను కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడిన వ్యక్తుల్లో, పిటిషనర్స్లో మాధవరెడ్డి ఒక వ్యక్తి. సో మాధవరెడ్డిని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన పోటీ చేస్తున్నారు. అందువల్ల కవిత దీన్ని ఇష్యూ చేయదలుచుకుంది. దీన్ని ఒక వివాదంగా ఆమె మలచదలుచుకుంది. ఎందుకంటే ఈ వివాదానికి కొంత బలం ఉంది, నైతిక బలం ఉంది. బికాస్ బీసీలకు రిజర్వేషన్ సంబంధించి అంటే 42% రిజర్వేషన్స్ కల్పించాలన్న డిమాండ్ పైన తెలంగాణ జాగృతి గడిచిన 2 ఏళ్లుగా గట్టిగా బలంగా పోరాడుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఆ జీవోను వ్యతిరేకిస్తూ కోర్టుకు కూడా వెళ్ళి పిటిషన్స్ వేసి పోరాడిన, ఆ జీవోను కొట్టివేయడానికి కారణమైన మాధవరెడ్డికి మీరు ఎట్లా టికెట్ ఇస్తారు? మీరు టికెట్ ఇచ్చినట్లయితే, అతనికి ఇచ్చి పోటీ చేస్తున్నారంటే మీరే బీసీలకు వ్యతిరేకంగా, బీసీ రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా మీరు కేసు వేయించినట్లు భావించాలా? లేకుంటే మీ పార్టీయే బీసీలకు వ్యతిరేకమా? మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి పార్టీ
ఒక స్పష్టత ఇవ్వాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఈ డిమాండ్, కవిత చేసిన డిమాండ్ బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతోంది, డిఫెన్స్లో పడేస్తోంది. ఖచ్చితంగా దీనిపైన జవాబు ఇవ్వవలసిందే. మాధవరెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు. ఎవరైతే బీసీలకు ద్వేషిగా ప్రకటనలు గుప్పించారో, ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే బీసీ రిజర్వేషన్స్ను వ్యతిరేకిస్తూ కోర్టులకు కూడా వెళ్ళి పోరాడారో, అటువంటి వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు హక్కున చేర్చుకుంది, ఎందుకు వాళ్లకు టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తోంది అని సాధారణంగా వచ్చే ఒక చర్చ. బట్ కవిత దీన్ని ఒక చర్చగా తీసుకొస్తుంది, దీన్ని ఒక కాంట్రవర్సీగా మార్చదలుచుకుంది ఆమె. అంటే బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయదలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ చేయాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి వాళ్ళకు టికెట్ ఇస్తోంది? మనం రీసెంట్గా చూసాం, 2-3 రోజుల క్రితందట మనం ఒక వీడియో కూడా చేసాం. అంటే కేటీఆర్ ఒక సభలో మాట్లాడుతూ అతను మంచివాడైనా చెడ్డవాడైనా ఇంకేదో సంథింగ్, పొట్టివాడైనా పొడుగైనా ఏదో ఇటువంటి అన్నీ కూడా ఆ క్యారెక్టర్ ఎట్లా ఉన్నా ఏమున్నా ఆ రకమైన మాట్లాడుతూ మంచివాడ చెడ్డవాడ కాదు, కేసీఆర్ ఖరారు చేసి టికెట్ ఇస్తాడు కనుక మీరు అతన్ని కారు గుర్తుపైన ఓటు వేయవలసిందే అని కేటీఆర్ చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ కవిత తీవ్రంగా వ్యతిరేకించింది. మంచివాడు కాకపోతే ఆ వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలి? అసలు మీ ఈ కామెంట్స్లోనే అంటే మీ వైఖరిలోనే నేతృత్వ పోకడలు ఉన్నాయి, అప్రజాస్వామిక లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే ప్రజలు మంచి వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ కేసీఆర్ లేబుల్తో ఎవరిని నిలబెట్టినా మీరు గెలిపించాల్సిందే, ఇంక మీకు ఇంకొక ఆప్షన్ లేదు అని మీరు ఒక డిక్టేటర్షిప్ లాగా మీరు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఏమిటి? ఈ రకమైన అంటే బలవంతంగా మీ నిర్ణయాలు రుద్దడం ఏమిటి ప్రజల మీద అని కవిత మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ ఈ మాధవరెడ్డి అనే క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ, మాధవరెడ్డి బీసీల పట్ల చాలా వ్యతిరేకంగా అతను వ్యవహారం చేశాడు, అతనికి టికెట్లు ఎట్లు ఇస్తారని చెప్పి ఆమె ఇప్పుడు మాట్లాడుతోంది. కవితకు అప్డేట్స్ పేరిట ఎక్స్లో ఒక ఖాతా ఉంటుంది, అంటే కవితకు సంబంధించిన గ్రూప్ అది ఖాతా. ఆ అకౌంట్లో కూడా మాధవరెడ్డికి సంబంధించిన అంశాలు కొన్ని వచ్చాయి. అవి ఏంటంటే ఉదాహరణకు అందులో ఏముంది అంటే, బీసీ కుటుంబ సభ్యులారా, నాడు బీసీ రిజర్వేషన్స్ కోసం మేము ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసాము. అసలు ఏమవుతుందో ఏమిటో అని మనం ఆందోళన చెందాం. అటువంటి ఆశలపైన నీళ్లు చెల్లిన వ్యక్తి ఎవరు? ఈ మాధవరెడ్డి. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ అతను కోర్టుకు వెళ్ళాడు. అటువంటి బీసీల వ్యతిరేకికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ విధానం ఏమిటి అని. సో అంటే బీసీలకు వ్యతిరేకంగా అంటే కవిత చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, పరోక్షంగా ఆమె చెప్పింది బీఆర్ఎస్ పార్టీ బీసీల వ్యతిరేకి కనుకనే బీసీల వ్యతిరేకి అయిన ఈ మాధవరెడ్డికి టికెట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? బీసీల రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా పోరాడటానికి ఈ మాధవరెడ్డి అనే అతను కోర్టుకు వెళ్ళాడు కనుక అతనికి రిటర్న్ గిఫ్ట్ కింద ఈ టికెట్ ఇచ్చి అతన్ని పోటీ చేస్తున్నట్లుగా కవిత ఆరోపిస్తోంది. సో దీనికి ఎవరు జవాబు చెప్పాలి? ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ ఏమో బాబా ఆయన పొలం పనుల్లో ఉన్నాడు. ఇంకా చెప్పాల్సింది కేటీఆర్. కానీ కేటీఆర్ ఏం జవాబు చెప్తాడో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.